హలో ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళైతే మార్నింగే స్టార్ట్ అవుతున్నా. ఇగో టైం వచ్చేసి 5 అవుతుంది, 5:07. రీడింగ్ అయితే 0 అవుతాం ఫస్ట్. ఓకే, రీడింగ్ అయితే 0 చేసినాం. ఆన్లైన్ అయితే చేద్దాం. ర్యాపిడో అయితే ఆన్లైన్ చేసిన, ఊబర్లో కూడా చేద్దాం. కాకపోతే ఊబర్లో నాది మైనస్ బ్యాలెన్స్ బాగుంది, 2000 పైన ఉంది. కాబట్టి వాడు ఇస్తాడా ఇయ్యడా అనేది డౌట్. ఓకే, ఊబర్లో కూడా ఆన్లైన్ అయింది. వ్యాలిడ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇగో 2289 ఉంది మైనస్లో. ఈడిచ్చేది డౌటే కానీ ర్యాపిడోలో చూడాలి. ఏదో కొత్త ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకు వద్దులే. రైట్, ఓకే. ఫస్ట్ అయితే మెయిన్ రోడ్ మీద పోయి ఒక చాయ్ తాగి కథం వెళ్ళిపోదాం. చాయ్ ఇంత పొద్దుగాల ఎడబెట్టిండు. చౌరస్తాలో అయితే ఉండాలి, చూద్దాం వచ్చిండా రాలేదా. ఇప్పుడే వచ్చిండు కాక, టైం పడుతుందేమో రెడీ అని. చూద్దాం, వెయిట్ చేద్దాం కాసేపు. లేదంటే ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా ఉండాలి. ఒక్కసారి ఆడ కూడా చూద్దాం. పెడితే ఆడ ఫస్ట్ అయితే డీజిల్ కొట్టేసుకుంటే పని అయిపోతుందేమో. అయితే పంపకైతే వచ్చేసినాము. డీజిల్ అయితే కొట్టిస్తున్నా. ఎంత అంటే 940 రూపీస్ అయితే కొట్టిస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ ట్యాంక్లో అయితే డీజిల్ ఉంది, ఒక 200, 150, 200 దాకా ఉంటుంది మినిమం. అయితే డీజిల్ అయితే
కొంచెం ఉంది కాబట్టి నేను 940 కొట్టమని చెప్పాను. ఎప్పుడైనా 1040 కొట్టిస్తా కాబట్టి ఇప్పుడు ఒక 100 రూపాయలు తక్కువ కొట్టిస్తున్నా. ఓకే, చాయ్ కాడికి అయితే వచ్చినాము. చాయ్ తాగి స్టార్ట్ అయిపోదాం. ఇవాళ బుకింగ్స్ అయితే అస్సలు లేవనా. మార్నింగ్ 5 గంటలకు ఆన్లైన్ చేసినాం కదా మనము. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. 11 గంటల వరకు నేను చేసింది 2 బుకింగ్లు. అదే ర్యాపిడోలోనే. ఊబర్లో అయితే రావటం లేదు. కనీసం మీకు చూపిస్తాను. ఇగో ర్యాపిడోలో 2 బుకింగ్లు వేసిన. ఇగో టోటల్గా జస్ట్ 2 బుకింగ్లు అంతే. ఒకటేమో అల్వాల్ నుంచి కూకట్పల్లికి, ఇంకొకటేమో కూకట్పల్లి నుండి ఇక్కడ మన ఏమంటారు గండిపేట దగ్గరికి 442. గండిపేట కూడా అది గోల్కొండ ఏరియా అంతే. ఈ 2 బుకింగ్స్. ఈ 2 బుకింగ్స్ తర్వాత లేవు. మొత్తం ఎంటీ అయితే తిరగడం అయింది. అలా దాదాపు 20 కిలోమీటర్ల పైన ఎంటీ తిరిగిన. టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. 5 గంటలకు ఆన్లైన్ చేస్తే 6, 7, 8, 9, 10, 11 6 గంటలు ఆన్లైన్లో ఉంటే 2 బుకింగ్లు చేసిన. అంత దరిద్రంగా ఉంది ఇలా. ఇలా మొత్తానికే బుకింగ్స్ లేవు. నిన్ననే కాదు, ర్యాపిడోలోనే కాదు, ఓలా అంటే ఆన్లైన్ చేయలేదు. అది అయితే లేదు, నాది బ్లాక్ అయింది. ఊబర్లో లేవు. ఊబర్లో అంటే మైనస్ బ్యాలెన్స్ ఉంది, ఆడిస్తేనే లేడు. ర్యాపిడోలా ప్లస్ మన యాత్రి యాప్లా ఈ ఇన్డ్రైవ్లా 3 ఇట్లయితే బుకింగ్స్ అయితే లేవు ప్రస్తుతానికి. ప్రజెంట్ అయితే ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్న రాజేంద్ర నగర్ నుంచి ఇక్కడికి ఎంటీ వచ్చిన. ఇప్పుడు మధ్యలో ఒక్కటన్నా బుకింగ్ పడతా అంటే ఒక్క బుకింగ్ కూడా లేదు. అది పరిస్థితి ఇవాళ. ఊబర్ కూడా అయితే మరి ఘోరంగా ఇస్తున్నాను అమౌంట్. చూడండి, ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ తెల్లాపూర్కి వచ్చిన 43 కిలోమీటర్లకు 505 రూపాయలు అయితే ఇచ్చాడు. ఇంత ఘోరమా మరి. ఇలా బిజినెస్ కూడా మరి టూ మచ్ అయిపోయింది. ఊబర్లో వచ్చేసి 677 రూపాయలు మార్నింగ్ నుండి. ర్యాపిడోలోనేమో 1453 రూపాయలు. మార్నింగ్ 5 గంటలకు, పొద్దుగాల 5 గంటలకు స్టార్ట్ అయితే టైం చూస్తారు కదా, 10 అవుతుంది నైట్. దాదాపు 17 గంటలు ఆన్లైన్లో ఉంటే 2000 రూపాయలు కూడా కాలే. అంతే. ఇంట్లో 1400, అందులో 600, అంతే 2000 రూపాయలు. గిట్లా ఉంది పరిస్థితి. చెప్తేనేమో కొత్త వచ్చేటోళ్ళు అసలు అర్థం కాదు.
అబద్ధం చెప్తాం అనుకుంటారో మరి ఎట్లా చెప్తాం అనుకుంటారో. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఎవరికి అర్థం కాదన్న, నిజంగానే బుర్రకి ఎక్కదు. 17 గంటలు ఆన్లైన్లో ఉంటే 2,000 రూపాయలు సంపాదిస్తే అలా డీజిల్ ఏం పోసుకోవాలి, బండి మెయింటెనెన్స్ ఏం తీయాలి, ఫైనాన్స్ ఏం తీయాలి, మనం ఏం తినాలి. మధ్యాహ్నం ఎక్కువ వారెత్తి మరి టూ మచ్ అయిపోయింది. 10 అవుతుంది టైము. ఇప్పటికైతే ఇక్కడ తెల్లాపూర్లో ఉన్నా. ఈ నుంచి గచ్చిబౌలి సైడ్ పోవాలి ఇప్పుడు డ్రాప్ రావాలంటే. ఓకే, నెక్స్ట్ డ్రాప్ కంప్లీట్ అయినాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఇవాళ టోటల్గా అయితే మన వెహికల్ 234 కిలోమీటర్స్ అయితే తిరిగింది. నైట్ 1 o'clock అవుతుంది. ఇంటికైతే వచ్చేసిన ప్రజెంటు. ఇలా ఇంతగానం తిరిగింది, ఇంతగానం టైం స్పెండ్ చేసినాం. అయినా కూడా బిల్లు మనం అనుకున్నంత స్థాయిలో అయితే కాలే. ర్యాపిడోలు వచ్చేసి ఇది జస్ట్ ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కొట్టిన 1 డ్రాప్ 12 గంటల తర్వాత మారిపోతుంది కదా. ఇది 132 రూపీస్ ప్లస్ ఇది 1776. $1776 ప్లస్ 132. ర్యాపిడోలో 1908 రూపాయలు ప్లస్ ఊబర్లో వచ్చేసి అదే ఒక ఎయిర్పోర్ట్ డ్రాపు 2 డ్రాప్లు ఇంట్లో ఊబర్లో మొత్తము. ఇందులో 677 రూపాయలు. ఇవాళ మనకైనా ఎర్నింగ్స్ వచ్చేసి 2,585 రూపాయలు. బండి ఎంత తిరిగింది? 234 కిలోమీటర్ల 2,585 రూపాయలు. ఆల్మోస్ట్ 10 రూపాయల లాగా పడ్డది కిలోమీటర్. 10-11 రూపాయలు పడ్డది అంతే. ఈ కిలోమీటర్లో ఇలా మనం ఎంటీ తిరిగిందే ఎక్కువ ఉంది, చాలా మటుకు. ఇలా అనుకున్నంత స్థాయిగా బిల్ అయితే కాలేదు. నిన్న అంటే సరే ఓకే, నిన్న వదిలేయండి. ఎందుకంటే మనం తీసిందే మధ్యాహ్నం కాబట్టి నిన్న పెద్ద ఆశలు పెట్టుకోలేదు ఎర్నింగ్స్ మీద. కానీ ఇవాళ 5 గంటలకు తీసి నైట్ 1 గంట వరకు కొట్టినాము. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు తీసి ఈ బిల్ అయిందంటే చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. మీరే చూసుకోండి, మీరే చూసి అర్థం చేసుకోండి. ఇందులో మార్నింగ్ మనం ఎంత 940 రూపాయల డీజిల్ కొట్టేసినాం. అంతకుముందే వెహికల్ ఒక 200 దాకా ఉండే డీజిల్. అంటే 940 ప్లస్ 200 మైనస్ మన సంపాదన ఇలా 1,445 రూపాయలు. ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే అర్థం చేసుకోగలరని భావిస్తూ ఇవాళ ఇంతే మన ఎర్నింగ్స్. మళ్ళీ రేపు ఫ్రెష్ అయితే స్టార్ట్ చేద్దాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బై బై.